దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరాలు వెళ్ళిపోతున్నప్పుడు ఒక నిజ విశ్వాసి హృదయంలో ఒక బాధ ఉంటుంది. అదేంటంటే నేను దేవుని కొరకు ఏమీ చేయలేకపోతున్నాను, నా జీవితంలో దేవుడు అనుకున్నంత మార్పు రావట్లేదు అనే నిరాశ మనకి కలుగుతుంది. సో ఇది చాలా మంచి బాధ, ఉండాలి కూడా. అయితే ప్రస్ఫుటమైన బయటికి కనిపించే ఒక మార్పు మన జీవితంలో లేనప్పటికీ కూడా దేవుడు మన జీవితంలో పని చేయట్లేదు అని అర్థం కాదండి. ఉదాహరణకు మోషే మనకి మంచి ఉదాహరణ. మోషే జీవితం 40 సంవత్సరాలు, ఐగుప్తులో 40 సంవత్సరాలు, ఇశ్రాయేలీల మధ్య ఒక సేవకుడిగా 40 సంవత్సరాలు, అలాగే మధ్యలో 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో గొర్రెల మధ్య మోషే ఒక సాధారణమైన జీవితాన్ని జీవించాడు. 40 సంవత్సరాలు ఆలోచించండి, ఒకే పని చేస్తూ ఉన్నాడు. అయితే ఈ 40 సంవత్సరాలు ఈ గొర్రెలను మేపేటప్పుడు మోషే జీవితంలో 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయాయి అని మనం అనుకుందామా? అలా ఏమాత్రం కాదండి. ఇశ్రాయేలీలు ఆ ప్రజలను విడిపించి వారి మధ్య గొప్ప కార్యాలు దేవుని ద్వారా చేసి వారిని నడిపించడానికి ఒక సేవకుడు, మంచి సేవకుడు తయారైంది ఎక్కడో తెలుసండి, ఈ 40 సంవత్సరాల్లో నేర్చుకున్న అనుభవాల ద్వారానే. కాబట్టి మన జీవితంలో గడిచిపోతున్న కాలం అన్నిసార్లు వేస్ట్ అయిందని కూడా మనం అనుకోవడానికి లేదు. ఒకవేళ మోషే ఐగుప్తులో ఉన్న 40 సంవత్సరాల తర్వాత వెంటనే దేవుడు తన ప్రజలను విడిపించడానికి సేవకుడిగా వెంటనే నిలబెట్టి వాడుకుంటే మోషే పరిస్థితి ఎలా ఉండేదండి? ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక్క దెబ్బతో ఐగుప్తుడిని చంపేసి ఇసుకలో కప్పెట్టేస్తాడు. అంత కోపం, ఉద్రేకం మోషేకి. అలా అయితే ఇశ్రాయేలీల ప్రజలు విసిగించిన విసుగుదలకి, వారు చేసిన తిరుగుబాటుకండి మోషే నిజంగా అక్కడ చాలామందిని చంపేసేవాడేమో. ఎందుకంటే ఆ ప్రజలు అంత ఘోరంగా విసిగించారు. కానీ దేవుని బిడ్డలారా, మోషేలో ఈ ఓర్పు, సహనము, ఇంత కోపిష్టిగా కనిపిస్తున్న మోషే భూమి మీదే సాత్వికుడు అనే గొప్ప సాక్ష్యాన్ని పొందుకోవడానికి ఈ యొక్క అంత మార్పు ఎక్కడ కలిగింది అంటే 40 సంవత్సరాలు గొర్రెల మధ్య గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, గమనించాలి. మోషే గురించి వాక్యంలో 2 మాటలు రాయబడ్డాయి. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం ఏమంటుంది అంటే, నేను మాటల నేర్పరితనం గలవాడిని కాదు ప్రభువా, నేను నత్తోడిని, నాకేం తెలీదు, నాకు నోటి మాంద్యం ఉంది అని అంటాడు. మరి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం చూస్తే అక్కడ ఏముందో తెలుసండి, మోషే మాటల యందును కార్యముల యందును ప్రావీణ్యత గలవాడు అని ఉంది. గమనించండి. ఈ రెండిట్లో ఏ మాట రైట్ అని మనం అనుకుందాం అని ఆలోచన చేస్తే 2 మాటలు కరెక్టేనండి. మోషే నిజంగా ఐగుప్తులో ఉన్నప్పుడు సకల విద్యల్ని అభ్యసించిన నేర్పరితనం గలవాడే, మాటల్లో కానీ పనుల్లో కానీ. కానీ ఈ 40 సంవత్సరాలు ఈ ట్రైనింగ్, గొర్రెల మధ్య ఈ యొక్క అనుభవాల ద్వారా నేర్చుకున్న పాఠాలు మోషేలో ఉన్న శక్తిని నిర్వీర్యామం చేసి దేవుని శక్తిని ఆధారంగా చేసుకోవడం ఎలాగో నేర్పించాయి. అందుకే మోషే ఏమంటున్నాడంటే, నా వల్ల అవదు ప్రభువా, నాకేం తెలీదు, నాకు మాట్లాడడమే రాదు అని తన యొక్క శక్తిని వదిలేసుకున్నాడండి, దేవుని మీద ఆధారపడ్డా. అందుకే ప్రభు కూడా ఏమన్నారంటే, సర్లే నేను నీకు తోడుంటాను, మీ అన్నను కూడా నీకు తోడిస్తాను, నువ్వు వెళ్ళు, నేను వాడుకుంటాను అని. చూసారా దేవుని బిడ్డలారా, ఇంత మార్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ 40 సంవత్సరాలు ఆ యొక్క అనుభవాల్లో నుంచి మోషే నేర్చుకున్నాడు. కాబట్టి కాలం వెళ్ళిపోతున్నప్పుడు చాలాసార్లు ఏదో చేయలేకపోయాను దేవుని కోసం అని తొందరపడి ఏదో చేసేసే కంటే కూడా ఈ సంవత్సరాల కాలంలో దేవుడు నేర్పించే పాఠాలు, అనుభవాలు కూడా మనకి చాలా అవసరం అండి. అది దేవుడు ఒక విశ్వాసిని నడిపించే పద్ధతి. కాబట్టి నువ్వు చాలాసార్లు నేర్చుకుంటున్నావు. కొన్ని సంవత్సరాలు గతిస్తుంటుండగా దేవుడు కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు. దేవుడు నీకు ఎలా తోడై ఉన్నాడో, ఎలా నీకు శ్రమలో ఆయన సహాయం చేస్తూ విశ్వాసాన్ని కాపాడుకోవడం ఎలాగో నేర్పిస్తున్నాడు. తప్పు చేస్తే ఎలా గద్దిస్తాడో కూడా కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాడు. మనుషులతో ఎలా మాట్లాడాలో, లేకపోతే ఎలా మసులుకోవాలో కొన్ని విషయాలు అనుభవాల ద్వారా నేర్చుకుంటున్నావు. కోపాన్ని జయించటం, మాట తీరుని మార్చుకోవటం, ప్రార్థనా జీవితాన్ని నిలకడగా కాపాడుకోవటం, డబ్బులను ఖర్చు పెట్టడం,
చాలా విషయాలు నువ్వు అనుభవపూర్వకంగా దేవుని చేత ఓపిక, సహనం, దేవుడు అనుకునే గుణాలన్నీ కూడా నువ్వు నేర్చుకోవటానికి చాలా పని నీ జీవితంలో దేవుడు చేస్తూ ఉన్నాడు. నువ్వు కూడా నేర్చుకుంటూ ఉన్నావు. కాబట్టి ఈ అనుభవాలన్నీ కూడా గత కాలపు జీవితం నుంచి మనం నేర్చుకున్న అనుభవాలన్నీ కూడా భవిష్యత్తులో మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకు మనం ఒక మెట్లులాగా వాడుకోవాలండి. ఎన్ని నేర్చుకున్నా మళ్ళీ మొదటకు వస్తూ ఉంటాం చాలాసార్లు. ఎన్నో శ్రమల్లో వెళ్తూ ఉంటాము, ఎంతో నేర్చుకుంటూ ఉంటావు. కానీ ఆ దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ నేర్చుకున్నవన్నీ వదిలేసి ఆ పాత స్వభావము లేకపోతే మళ్ళీ ఇంకా లేని కొత్త పాపాలు తెచ్చుకొని మనిషిలో మార్పు లేకుండా జీవిస్తూ ఉంటాం. అది దేవుని చిత్తం కాదండి. సంవత్సరాలు దేవుడు నీ జీవితంలో వాడుకుంటున్నాడు నిన్ను తన బిడ్డగా సిద్ధపరచటానికి. కాబట్టి మన శక్తిని నిర్వీర్యం చేసి దేవుని మీద ఆధారపడేలాగా మళ్ళీ చేయటానికి కూడా నువ్వే ప్రభువా నా వల్ల ఇంకేం కాదు అని మనం చేతులెత్తేసే స్థితికి దేవుడు మళ్ళీ తీసుకొస్తాడండి. దావీదు కూడా అంతే కదా, నా కొండ, నా కోట, నా ఆశ్రయం నువ్వే ప్రభు, ఇంక నా ఆధారం నువ్వే అని ఎప్పుడు అనగలిగాడు? అన్ని శ్రమల్లో నుంచి ఆ యొక్క పాఠాలన్నీ నేర్చుకున్న తర్వాత ఆ మాట అంటూ ఉంటాడు. కాబట్టి నేర్చుకున్న అనుభవ జ్ఞానం మనకి చాలా అవసరం. దేవుడు మనల్ని అనుభవాల గుండా ఎందుకు నడిపిస్తాడంటే అండి, ఒకటి ఆయన మనకు తోడుగా ఉన్నాడని చెప్తాడు. రెండోది మనల్ని పవిత్రపరుస్తూ మన యొక్క ఆయాసకరమైన ఆయనకి నచ్చలేని విషయాలన్నింటినీ మళ్ళీ సరిచేస్తూ ఉంటాడు. మూడోది ఆయనలో మనల్ని స్థిరపరుస్తాడు. అంతేకాకుండా మన అనుభవాల ద్వారా ఇతరులకు దేవుడు ఏదో నేర్పించడానికి కూడా మనల్ని కొన్ని అనుభవాల గుండా నడిపిస్తాడు. ఇప్పుడు పేతురు ఉన్నాడు, ప్రభు ఏమంటున్నాడు, పేతురు నేను సాతాను జల్లెడ పట్టేస్తుందయ్యా, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను, నీ విశ్వాసం కాపాడబడాలని. అయితే నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులు కూడా నువ్వు స్థిరపరచు. అంటే ఈ శోధన, ఈ శ్రమల్లో నుంచి బయటకు వస్తావు కదా నువ్వు, అప్పుడు నీ సహోదరులకు ఎదురయ్యే శోధన శ్రమల్లో కూడా వారు ఎలా స్థిరంగా ఉండాలో నీ అనుభవాలు వాళ్ళకి చెప్పు, వాళ్ళకి కూడా నువ్వు సహాయం చేయాలి. దేవుని బిడ్డలారా, చాలాసార్లు దేవుని గురించి మనం ప్రకటించేటప్పుడు ఒట్టొట్టి మాటలు చెప్తూ ఉంటామండి. దేవుని నమ్ముకో అమ్మ, దేవుడు సాయం చేస్తాడు, వాక్యం ఇలా ఉంది కదా, ఇలా చేయండి, అలా చేయండి అని పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటాం. కానీ నేను చెప్తున్నానండి, అనుభవాల్లో నుంచి మనం నేర్చుకున్న పాఠాల్లో నుంచి ఒక్క మాట అవతల వాళ్ళకి చెప్తేనండి అది ఒక ఔషధంలాగా వాళ్ళ మీద పనిచేస్తుందండి. వెంటనే వాళ్ళు నేర్చుకోగలుగుతారు, దాన్ని పట్టుకోగలుగుతారు. కాబట్టి మనం నడిచొచ్చిన మార్గం, ఆ శ్రమలు పరిస్థితులు అనే మార్గంలో నుంచి మనం వచ్చాం బయటికి, చాలా పరిస్థితులు దాటుకొని. కానీ కొంతమంది ఇంకా వస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నీకు తారసపడతారు, ప్రభు నీ దగ్గరికి నడిపిస్తారు. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, మనం నేర్చుకున్న అనుభవ పాఠాల్లో నుంచి కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పాలి. చెప్తే వారు బలం పొందుకుంటారు. అనుభవాలు దేవుడు అందుకు కూడా మనకి ఇస్తూ ఉంటాడు, మన ద్వారా ఇతరులు ఆశీర్వదింపబడాలని, ఆదరింపబడాలని. కాబట్టి గమనించండి, ప్రతి దేవుని వాక్యంలో ఉన్న సేవకుడినే కానీ ఒక దేవుని బిడ్డను దేవుడు వాడుకునేటప్పుడండి, ముందు వాళ్ళని ఈ శ్రమలు అనే చీకటిలో వారిని విరగొట్టి నలగొట్టి అనేక అనుభవాలు గుండా నడిపించిన తరువాత గొప్ప ఆశీర్వాదం అనే వెలుగులోనికి వారిని తీసుకొని వచ్చి దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ఇది దేవుడు వాడే పద్ధతి. కాబట్టి మన జీవితంలో సంవత్సరాలు వేస్ట్ అయిపోతున్నాయి అని అనుకోవద్దు, అలాగని ఉద్దేశపూర్వకంగా సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. కానీ కాలాన్ని దేవుడు ఇలాంటి ప్రాసెస్లో కూడా వాడుకుంటాడు. దీనికి కూడా దేవునికి కాలం అవసరం. మోషే వంటి వానికే 40 సంవత్సరాలు టైం పట్టిందంటే మన అవిధేయత, మన మొండితనం చాలా ఉంటుంది కదండి. సో మనకు కూడా టైం పడుతుంది. దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. సో అవన్నీ నేర్చుకుందాం, జ్ఞాపకం ఉంచుకుందాం, ఎప్పుడు వాటిని మర్చిపోవద్దు, తిరిగి మళ్ళీ చేసిన తప్పులు చేయొద్దు. దేవుడు మళ్ళీ వాడుకుంటాడు, నడిపిస్తాడు. దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని నీ అనుభవాల్లో ఎలా స్థిరపడి, ఎలా ధైర్యం తెచ్చుకొని ఎలా ముందుకు వెళ్ళాలో, ఇతరులు ఎలా బలపరచాలో నేర్చుకుంటే దాని కొరకు దేవుడు అనుకున్న సమయం అర్థవంతంగా మనం వాడుకున్న వాళ్ళం అవుతాం. దేవుడు మళ్ళందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.